వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సామెతల గ్రంథం 12వ అధ్యాయం 21వ వచనం. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, భక్తిహీనులు కీడుతో నిండియుందురు. మరొకసారి నేటి వాక్య దర్శనంలో వాగ్దానము ప్రమాణము కలిగిన సామెతల గ్రంథంలో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలను మనం నేర్చుకుందండి. మొట్టమొదటిది, కీపింగ్ గాడ్స్ ప్రామిస్. దేవుని వాగ్దానాలను పాటించడం నేర్చుకోవాలి. దేవుని వాగ్దానం, నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. ఇది దేవుడిచ్చిన మంచి వాగ్దానం. దేవుడిస్తున్న వాగ్దానాలను మనం జాగ్రత్తగా రక్షణ వాగ్దానాలే కానీ, సంరక్షణ వాగ్దానాలే కానీ, భద్రతా వాగ్దానాలే కానీ చక్కగా స్వతంత్రించుకోవటానికి అవకాశం ఉంది. రద్దీగా ఉన్న రోడ్డు దాటుతున్నప్పుడు తండ్రి చేతిని పట్టుకున్న పిల్లవాడు ఏ విధంగా అయితే సురక్షితంగా ఉంటాడో, మనం కూడా ఈ జీవిత ప్రయాణాల్లో నీతిమంతులంగా దేవుని చేతిని పట్టుకోగలిగితే మన ప్రయాణాలన్నింటిలోనూ, మన మార్గాలన్నింటిలోనూ భద్రత ఉంటుంది, ఏ ఆపద సంభవించదు అన్న సత్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. కీర్తన గ్రంథం 91వ సంకీర్తన 10వ చరణంలో, నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. మనం దేవుని నమ్మినప్పుడు దేవుడు మనకు వాగ్దానాన్ని, భద్రతతో కూడిన వాగ్దానాన్ని, సంరక్షణతో కూడిన వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహించగలడు. ఆ సత్యాన్ని ఎప్పుడూ నమ్మి విశ్వసించి దేవుని కొరకు బ్రతకాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నాలెడ్జ్ ఆఫ్ రైచియస్ పాత్. నీతి మార్గమును గురించిన జ్ఞానము కూడా చాలా అవసరం. నీతివంతులుగా జీవించడానికి మనకి జ్ఞానం ఉండాలి. జ్ఞానం మనల్ని నీతిలో ఉండేటట్లు చేస్తుంది అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఉదాహరణకి, రోడ్డు సంకేతాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఎప్పుడూ సురక్షితంగా ఉంటారు. అలా కాకుండా వాటిని ఉల్లంఘించేవాడు పరిస్థితి నానా రకాలైన ఫైన్స్ కట్టాల్సి వచ్చింది, చివరికి జైలు పాలవటానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే నీతిమంతులుగా రైట్ విత్ గాడ్, దేవునితో సరైన సత్సంబంధాన్ని, నీతిని మనం కలిగి ఉంటే మన మీదకి ఏ జరిమానాలు, ఏ శిక్షలు మన మీదకి రావు. దాని కొరకు మనం జ్ఞానం కలిగి ఉండాలి అన్న సత్యాన్ని మనం నేర్చుకోవాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కైండ్నెస్ ఆఫ్ గాడ్స్ కవరింగ్. దేవుని దయగల రక్షణ మనకి చాలా అవసరం. దేవుని వాక్యంలో నీతిమంతునికి ఏ ఆపదయు సంభవించదు అని మనం ఆలోచన చేసినప్పుడు ఆయనే మనకు రక్షణ కవచంగా మనల్ని కవర్ చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. తుఫాను వచ్చినప్పుడు కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే రెక్కల కింద భద్రపరుస్తుందో, ఈ జీవితంలో వచ్చే అనేక తుఫాన్లు, అనేక రకాలైన కష్టాల్లో నుండి దేవుడు తన రెక్కల చేత మనల్ని భద్రపరుస్తాడు, రెక్కల కింద సురక్షితంగా ఉంటాము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. దానియేలు సింహపు బోన్లో ఉన్నప్పటికీ వాటి నోరుని మూయటం ద్వారా దేవుడు అద్భుత కార్యాలు జరిగించాడు. 4వ విషయం, కీపింగ్ అన్ ఎటర్నల్ ప్రాస్పెక్టివ్. నిత్యత్వ దృక్పథాన్ని కలిగి ఉండాలి. ఈ రక్షణ, ఈ కవరింగ్ అంతా భౌతిక సంబంధమైన, తాత్కాలిక సంబంధమైన విషయాల గురించి కాదు, కానీ నీతిమంతులు నిత్యత్వమును గురించిన రక్షణ కూడా వారు కలిగి ఉండటానికి అవకాశం ఉంది. వారు నిత్యము ప్రభువుతో ఉండటానికి నీతిమంతులకి అవకాశం ఉంది, భక్తిహీనులకి ఆ అవకాశం లేదు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడటానికి దేవుడు సాయం చేయనుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, నీతిమంతులుగా మమ్మల్ని చేసి ప్రతి విధమైన ఆపదల నుండి మమ్మల్ని తప్పించి మీరే మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.